ఇగో పెళ్లి పేరుతో న్యూడ్ వీడియో కాల్స్. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినా కూడా ఆన్లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ రూపాల్లో కేటుగాలు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ అడ్డగోలుగా దోచేస్తున్నారు. తాజాగా వివాహ వేదికలపైన కన్నేశారు. పెళ్లి సంబంధాల పేరిట యువతీ యువకులను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కాదంటే న్యూడ్ వీడియోలు పంపించి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన మ్యాట్రిమోనీలో వెలుగులోకి రాగా ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు మ్యాట్రిమోనీ సైట్లో అందమైన యువతి యువతుల ఫోటోలను నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నట్టుగా ఓ అమ్మాయి వివరించిన వీడియోను షేర్ చేశారు సజ్జనార్. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిలింగ్ కు పాల్పడుతున్నారని, అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మ్యాట్రిమోనీ సైట్ల కేంద్రంగా ఈ మధ్య పెరిగిపోతున్న మోసాలను గమనించాలి. న్యూడ్ వీడియోల వ్యవహారం బయటకు వస్తే పరువు పోతుందనే భయంతో ఫిర్యాదుకు జంకుతున్న బాధితులు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో పరిచయమైన యువకుల పట్ల అసభ్యంగా అప్రమత్తంగా ఉండాలని, వీడియో కాల్స్ చేయమన్నా న్యూడ్ ఫోటోలు అడిగినా ఖచ్చితంగా అనుమానించాల్సిందని, మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పి సూచించాడు ఆయన. సో ఈ మధ్యకాలంలో అమ్మాయి కనబడినట్టే కాదు కొంతమంది సొల్లు గారుస్తున్నారు. అట్ ది సేమ్ టైం అమ్మాయిలు కూడా కొంత నేను చెప్పాలనుకుంటున్నా, డైరెక్ట్గా కొంతమంది ఉద్దేశించి మాట్లాడుతున్నా. అమ్మాయిలు అంటే అందరినీ కాదు, కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతున్నా. బరితెగించిపోతున్నారు. మీరు ఎవరితో పోటీ పడాలి? అబ్బాయిలతో పోటీ పడాలి. ఎస్, తప్పట్లేదు మేము. మీరు అబ్బాయిలతో పోటీ పడి ప్రధాని స్థాయి కూడా పోతున్నారు కదా. ప్రధానులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. రాష్ట్రపతి ఈరోజు ఒక మహిళ. మీరు వాటి కోసం పోరాడండి. ఓ ఎమ్మెల్యే స్థానం కోసం పోరాడండి. ఒక ఐఏఎస్ స్థానం కోసం పోరాడండి. మాతో పాటు ఏమంటారు స్ట్రెంత్లో పోరాడండి. అన్నింటిలో పోరాడండి. కానీ మీరు అబ్బాయిలతో దేంట్లో పోరాడుతున్నారండి? ఈ చట్టాలన్నీ కూడా అమ్మాయిలకే ఉన్నాయి కదా. ఈ చట్టాలన్నీ కూడా అమ్మాయిలకే ఉన్నాయి కదా. మరి మీకున్నటువంటి చట్టాలు మీరు ఉపయోగించి కేవలం అమ్మాయిలకు మాత్రం రక్షణగా ఉన్నటువంటి చట్టాలు ఎందుకు రూపొందించబడ్డాయి అంటే అమ్మాయిలు ఎప్పుడు తప్పు చేయరన్న ఉద్దేశంతోనే కదా. మరి ఇప్పుడు అబ్బాయిలతో అమ్మాయిలు ఎలా పోటీ పడుతున్నారు? సిగరెట్ తాగడాల్లో, మందు తాగడాల్లో, రోడ్ల మీద ఇష్టానుసారంగా రాత్రి తిరగడాల్లో, ఎక్కడ పడితే అక్కడ పోటీ పడి ఇష్టానుసారంగా వివరిస్తున్నటువంటి అమ్మాయిలను చూస్తుంటే కొంత ఆలస్యం వేస్తోంది. ఆశ్చర్యం అయిపోతుంది. ఎందుకంటున్నా అంటే ఈ అమ్మాయిల విషయంలో నీ మాట ఎందుకు మాట్లాడుతున్నా? ఇక్కడ మీరు చూడండి, అమ్మాయిలు బరితెగించి మ్యాట్రిమోనీ సైట్లో కొత్త ఫోటోలు, మంచి ఎక్స్పోజింగ్ ఫోటోలు పెట్టేసి వాటి ద్వారా అబ్బాయిలు అట్రాక్ట్ చేసి న్యూడ్ వీడియో కాల్ చేసి డబ్బులు సంపాదించే ప్రయత్నం మీరు చేస్తున్నారట. సో కొత్త రకమైన దందా. దయచేసి నేను అబ్బాయిలను కూడా కోరుతున్నా, ఇటువంటి వాటికి లొంగిపోకండి. ఈ చిల్లర వేషాలు మీరు కొంత మానుకుంటే బెటర్. ఎందుకంటే సొల్లుగా ఏది పడితే నడుస్తానుకుంటా కనుక మీరు అబాస్పాలైపోయి ఆఖరికి కొంత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. కొంతమంది అమ్మాయిలు అయితే ఎంత బరితెగించిపోతారంటే, నేను ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చూసిన. మనం ఒక పల్లి పట్టి తీసుకుందాం. ఆ పల్లి పట్టిని తీసుకొని కవర్తో ఒకటి పక్కన పెడదాం, తర్వాత ఆ కవర్ ఓపెన్ చేసి ఇంకోటి పెడదాం. సో చీమలు ఎక్కడ వాళ్తాయి అని అంటే ఆ కవర్ ఇప్పదీసిన దగ్గరనే చీమలు వాళ్తాయి. సో చీమల స్వభావం ఏంటిది? ఇది ఒక దుర్మార్గులు. ఎస్, నేను చెప్తున్నా, అబ్బాయిలు అంటే దుర్మార్గులు అనుకుందాం మీ దృష్టిలో. అబ్బాయిలంటే దుర్మార్గులు, అబ్బాయిలంటే కొంత పిచ్చి ప్రవర్తన చేసేవాళ్ళు అనుకుందాం. సో మీరు సరిగ్గా ఉంటే, మీరు సాంప్రదాయాన్ని లేకపోతే అందరినీ చెప్పట్లేదు, మీరు ఏమంటారు దీని వల్ల ఉద్దేశించిన మాటలకు మీరు ఎట్లా అనుకుంటారంటే మాకు స్వాతంత్ర్యం లేదా, మాకు హక్కు లేదా, మాకు స్వేచ్ఛ లేదా అని అంటే స్వాతంత్ర్యం ఉంది, హక్కుని స్వేచ్ఛ ఉంది. ఏంటి స్వాతంత్రం మీకున్నది? ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా బట్టలు వేసుకొని తిరిగే స్వాతంత్ర్యమా? ఎక్స్పోజ్ చేసే స్వాతంత్ర్యమా? నడి రోడ్డు మీద అబ్బాయిలతో పోటీపడి సిగరెట్ తాగే స్వాతంత్ర్యమా? రోడ్డు మీద ఇష్టానుసారంగా బండ్ల మీద ప్రయాణిస్తూనే బీరు తాగే స్వాతంత్ర్యం మీకున్నది? మీరు గమనించండి. మీకు అసలు చట్టాలంటేనే అమ్మాయిలకు రక్షణగా సృష్టించినవి. అమ్మాయిలకే ఎందుకు రక్షణ ఇవ్వాలి అంటే వాళ్ళు నిజంగానే బాగానే ఉంటారు. ఈ దుర్మార్గమైనటువంటి కొంతమంది అమ్మాయిల మీద పిచ్చిగా ప్రవర్తిస్తారని మీకు రక్షణగా చట్టాలు ఉన్నాయి. ఎక్కడ అబ్బాయిలకు రక్షణగా చట్టాలు లేవే? గృహహింసా చట్టం అని ఉన్నది. గృహహింసా చట్టం అనేది అమ్మాయిలకు వర్తిస్తుంది, అబ్బాయిలకు వర్తిస్తుంది ఏమన్నా? నిజంగా అమ్మాయే ఆ ఒక పిచ్చి ప్రవర్తన చేసి ఇష్టం వచ్చినట్టుగా తిట్టినా, కొట్టినా, మెంటల్గా టార్చర్ చేసినా కానీ అబ్బాయి మీద కేసు అయితే అమ్మాయికి ఏం కాదు. సో దయచేసి కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, మారండి ఇకనైనా. సో అబ్బాయిలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే దయచేసి చేతులు జోడించి మీకు అందరికి చెప్తున్నా, పిచ్చిగా ప్రవర్తించకండి. ఈ వెబ్సైట్ల ద్వారా మన్ను మశానం, సోషల్ మీడియాలు, ఇన్స్టాగ్రాములు, వాట్సాప్ ద్వారా పిచ్చిగా ప్రవర్తించే అమ్మాయిల మాయలో పడిపోయి మీరు వాళ్ళ బ్లాక్మెయిల్కి లొంగకండి. లక్షల్లో చెల్లించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లక్షల్లో చెల్లించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు మొన్న ఒక ఎమ్మెల్యే కూడా ఫోన్ వచ్చిందట. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేకే ఫోన్ వచ్చిందట. ఇట్లా న్యూడ్ కాల్ వచ్చి బ్లాక్మెయిల్ చేసి దందాకు పాల్పడ్డారట.
సో అటువంటి వాళ్ళకే వస్తుంది కాబట్టి మనం పెద్ద లెక్క కాదు. అవి వాటి నుంచి నివారించుకోవాలంటే మనం కొంత మనం సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలి. సో అమ్మాయిలు కూడా కొంత మీరు పద్ధతి మార్చుకోండి అమ్మా. మీరు పోటీ పడండి, కానీ ఎటువంటి వాటిలో పోటీ పడుతున్నారో చూసుకోండి. ఈ రకంగా ఈజీ మనీ కోసం పోరాడడం, ఈజీ మనీ కోసం ఏమో ఇష్టం వచ్చినట్టుగా చేయడం. పాపం చాలామంది నేను చూస్తుంటా, ఈ హైదరాబాద్లో కృష్ణానగర్ లేకపోతే ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ పెరిగిన తర్వాత ఊర్లలో నుంచి అవ్వయ్య ఏం చేస్తారు అంటే, బిడ్డ ఏమో చదువుతావో నౌకరీ చేస్తావో హైదరాబాద్ పంపిస్తారు, నెలకు 5,000 రూపాయలు హాస్టల్ ఫీజు చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. ఈ అమ్మాయి కొంత ఆర్థిక స్థితిగతులు అంటామా, లేకుంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదంటామా, లేకుంటే కొంత పక్కన వాళ్ళు చేస్తున్నారు కదా, సినిమాలో చేస్తున్నది కదా, ఆ పిల్ల చేస్తున్నది కదా, ఈ పిల్ల చేస్తున్నది కానీ వీళ్ళు రెచ్చిపోయి ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ కొంతమంది దాన్ని సొమ్ము చేసుకున్న వాళ్ళు ఉన్నారు అబ్బాయిలు కూడా. వాళ్ళకు ఎంతో కొంత డబ్బులు ఇప్పించేసి వాళ్ళని ఎక్స్పోజ్ చేయమని చెప్పి వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టాలి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయించాలి, సోషల్ మీడియా యూట్యూబ్లో వ్లాగ్స్ పేరిట ఎక్స్పోజింగ్ చేయించాలి, వాటి నుంచి డబ్బులు రాబట్టే ప్రయత్నం చేయాలి. డబ్బులు ఎట్లా వస్తాయి? జనాలు చూస్తూనే వస్తాయి. జనాలు ఇప్పుడు ఇంత మంచి సబ్జెక్ట్ చెప్తున్నా, ఇది పట్టించుకోరు. నేను వాళ్ళ దృష్టిలో ఒక దుర్మార్గుని అవుతా, అమ్మాయిల దృష్టిలో ఒక శత్రువుని అవుతా నేను ఈ మాటలు చెప్పినందుకు. కానీ ఇప్పుడు ఇదే విషయం కనుక ఎవరైనా ఎక్స్పోజ్ చేస్తూ చెప్పండి, వాళ్ళని చూస్తారు, ఆ వీడియోలు చూస్తారు. సబ్జెక్ట్ చెప్పే విషయాలు ఎవరు చూడరు, ఎందుకంటే ఎంత సొల్లు అనుకుంటారు వాళ్ళంతా. అదే అక్కడ ఏం చెప్పకపోయినా కూడా ఆ అమ్మాయి కొంత ఎక్స్పోజ్ చేస్తూ చూపిస్తూ తిన్నారా అండి, బాగున్నారా అండి అంటే కూడా కొన్ని లక్షల్లో వ్యూస్ ఉంటాయి, కొన్ని మిలియన్స్లో లైక్స్ ఉంటాయి. సో సంస్కృతి అట్లా మారిపోయింది. సో దయచేసి ఇవన్నీ మానుకోండి. అమ్మాయిలు కూడా ఫస్ట్ మీరు కంట్రోల్గా ఉంటే ఇవన్నీ మారుతుంది, కొంత సమాజం కూడా మారుతుంది. కొంతమంది అమ్మాయిలు ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఎవరైతే బరితెగించి మాట్లాడుతారో, బరితెగించి ప్రవర్తిస్తారో కొంత బరితెగింపు ఆపండి. మా డ్రెస్సింగ్ గురించి మీకేందని అంటారు. అమ్మా ఈ డ్రెస్సింగ్ గురించి మీకేందన్నప్పుడు ఇక్కడ చూసే కళ్ళు అన్నీ అలా చూడవు కదా. ఇప్పుడు మీరు డ్రెస్సింగ్ వేసుకొచ్చిర్రు, మిమ్మల్ని చూస్తే తప్పని చెప్పి చట్టాల్లో ఉన్నాయి. మరి మీ డ్రెస్సింగే మార్చుకుంటే తప్పేమున్నది? మీ డ్రెస్సింగే మార్చుకోవచ్చు కదా. బాడీ షేమింగ్ చేస్తామంటారు మళ్ళీ ఇట్లా మాట్లాడితే. బాడీ షేమింగ్ ఏ షేమింగ్ లేదాడా. చాలా క్లియర్గా మీరు హద్దు దాటుతున్నారు. మీకు స్వేచ్ఛ ఉన్నది, మాట్లాడండి, మీరు మీ స్వతహాగా మీరు పనిచేయండి, మీకు ఫ్రీడమ్ ఉన్నది. కానీ కొంత హద్దు దాటిపోతున్నది అనేది కొంత ఆలోచన చేసి ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది. సో నిన్న సజ్జనార్ ఒక వీడియో పోస్ట్ చేసిన ఆయన మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా కొంతమంది అమ్మాయిలు ఎంట్రీ ఇచ్చి మంచి మంచి ఫోటోలు పెట్టి ఎక్స్పోజింగ్ చేసి అబ్బాయిలకు వల వేసి ఆఖరికి వస్తే వాళ్ళతో చాటింగ్ చేసి వాళ్ళతోని వీడియో కాల్ చేసి న్యూడ్గా ఉండి దాన్ని స్క్రీన్ షాట్ తీసి వీడియో రికార్డింగ్ చేసి ఆ వీడియో న్యూడ్ కాల్ వీడియోని మీ ఇంట్లోకి పంపిస్తాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామని చెప్పి వాళ్ళని బెదిరించి డబ్బులు కాజేస్తున్నారట. సో అటువంటి వాటికి లొంగొద్దనంటే ఫస్ట్ అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నా, అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి.